సో బేసికల్లీ మా బెడ్రూమ్ ఏదైతే ఉందో అది ఇలా స్ట్రక్చర్ అయిందనమాట. దానికి మంచి డ్రెస్ వేయాలంటే అక్రైలిక్ షీట్ తో కవర్ చేయాలన్నమాట. సో ఆ డ్రెస్సింగ్ ప్రాసెస్ టైం పడుతుంది. సో మేము ఏం చెప్పామంటే ఒకటి లిఫ్టింగ్ ఇమ్మని చెప్పాము, ఎందుకంటే మ్యాట్రెసెస్ అలాంటివి పెట్టడానికి. ఇంకోటి రెండు ఏమో మనకి డ్రార్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒకవేళ డ్రార్స్ పెట్టుకుంటే అది ఓపెన్ అవ్వదు. కబోర్డ్ ఇవన్నీ వచ్చేసరికి రూమ్ కొంచెం చిన్నగా కనిపిస్తుంది మనకి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే జస్ట్ వీళ్ళు లామినేట్ అవి తీసుకొస్తే ఎక్రైలిక్ ఏదైతే వస్తుందో అవి ఇక్కడ వీళ్ళు డోర్స్ అవి ప్రెస్ చేసి దాన్ని కొంచెం రెస్టింగ్ ఇస్తారు. అవి మళ్ళీ ఆ డోర్స్ వెళ్తాయి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీలో ఫినిష్ అయ్యి వస్తాయి అన్నమాట. నాకు అసలు నిజంగా అంటే మొత్తం కచ్చా వర్క్ లో అసలు ఇప్పటికి కూడా క్లారిటీ రావట్లేదు. క్లారిటీ రాకపోయినా క్లారిటీ వస్తుంది. సో నాలాగే కన్ఫ్యూజ్ అవుతుంది నా ఇల్లు కూడా. సో బేసిక్ గా ఏంటంటే మా కార్పెంటర్ గారు ఎప్పుడు వీడియోలో వస్తారు, ఇవాళ ఏంటో పాపం ఏదో దీంట్లో ఉన్నాడు ఆయన. किचन अच्छा करना है ना अपने को, पूरा अच्छा ही करना है, पूरा अच्छा करना, किचन तो बढ़िया करना है, किचन सबसे बेस्ट दिखना. हाँ तो अभी जो है ना ये किचन में प्लास्टरिंग होने के बाद आप ये दिखाओगे, ये फिक्स कर दे. फिर ये इधर आप डोर का प्रेसिंग करके फैक्ट्री को भिजाओगे. तो अंदाजा किचन एक 4-5 दिन लगता, ज्यादा ही जाता, 10 दिन भी तक भी लगता. किचन में ज्यादा टाइम लगेगा क्योंकि किचन में ज्यादा काम रहता है. అచ్చా ఇది సో అక్కడ ఏమైనా చిన్న చిన్న పెట్టుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుంది. నాకు ఇప్పుడు ఏమి అర్థం కావట్లేదు కానీ అర్థం అవుతుంది నాకు. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వస్తుంది, ఇక్కడ క్రాకరీ యూనిట్ వస్తుంది, ఇక్కడ ఓవెన్ గ్రిల్ వాట్ ఎవర్ ఎక్స్పైజెడ్ వస్తుంది. ఇక్కడ రెండు విగ్గర్ బాస్కెట్స్ వస్తాయి, ఇక్కడ రైస్ కంటైనర్ పెట్టడానికి వస్తుంది, ఇక్కడ ఒక షటర్ వస్తుంది, అక్కడ ఒక లాఫ్ట్ వస్తుంది, తర్వాత ఇక్కడ కొన్ని టైల్స్ వస్తాయి, ఇక్కడ అన్ని ప్రొఫైల్ డోర్స్ వస్తాయి. సో బేసికలీ కిచెన్ చూస్తే 30% వర్క్ అయింది, 30% అయింది కానీ మనం అనుకుంటున్నాం 80% అయింది. కానీ ఇప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ క్లారిటీ వచ్చేసింది అనమాట. బికాస్ ఏంటంటే మీరు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి వెదర్ కూడా సపోర్ట్ చేయాలి, లాట్ ఆఫ్ థింగ్స్ ప్రాక్టికల్ గా చూసుకుంటాం కాబట్టి సో మాక్సిమం అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది, ఇక్కడ క్రాకరీ యూనిట్ వస్తుంది, దీనికి మళ్ళీ ఏ డోర్ అంటారు అది ప్రొఫైల్ డోర్, నో మంచి డోర్ వస్తుంది, ప్రొఫైల్ డోర్ వస్తుంది. ఇక్కడ బేసికలీ కొంచెం ఈ రోజు వర్క్ ఆగింది. ఎందుకు ఆగిందంటే ఇది బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా, మేము బేసికలీ ఇది వాటర్ యూనిట్ ఉంది కదా, ఇది ప్లంబింగ్ వర్క్. యాక్చువల్ ఇది ఉండేది ఇక్కడ, మేము ఇక్కడ డమ్మీ చేసి కిచెన్లో మేము సైడ్ షిఫ్ట్ చేసాం, ఇటు సైడ్ షిఫ్ట్ చేసాం. ఇక్కడ ఎందుకు షిఫ్ట్ చేసామంటే ఇది గోడ పగలగొట్టాం కదా. సో ఐడియా ఏంటంటే సింక్ అంటే గిన్నెలు దోములుతారు కదా, అది అక్కడ వస్తుంది. ఇది డిష్ వాషర్ ఇక్కడ కింద ఇక్కడ వస్తుంది. సో బేసికల్లీ టెక్నికల్లీ ఇమాజినికల్లీ ద ఐడియా ఈస్ టు ఫస్ట్ ఫినిష్ దిస్. యు ఆర్ మై డమ్మింగ్. నాకు డబ్బింగ్ చేసి అక్కడ మమ్మీని సెట్ చేస్తాం డీటెయిలింగ్ వెళ్ళడం. కానీ ఇక్కడ అది దాని తర్వాత ఇక్కడ ప్లాస్టింగ్ అయిన తర్వాత ఇక్కడ పైన కూడా మనకి లైటింగ్ ఫాల్ సీలింగ్ అంత వస్తుంది. బేసిక్ గా ఇంకా కిచెన్ లో ఒకటి ఫ్యాన్ కూడా కావాలి నీకు, నువ్వు చెప్పావు ఆ రోజు. నాకు ఫ్యాన్ కావాలి, ఓన్లీ ఫ్యాన్ కావాలి. ఓకే, నో ఫిమేల్ మేడ్, నో బ్యూటిఫుల్ మేడ్ ఎట్ హోమ్. ఓకే, ఐ విల్ బి మేడ్ అండ్ ఐ విల్ డు ఎవ్రీథింగ్. చెప్పు నాకు అందరు వీడియోలో ఎలా అనుకుంటారంటే నేను తినే స్టైల్ చూసి నేను మాట్లాడే మాటలకి అసలు నాకు పని రాదు, నాకు అసలు ఏం రాదు అనుకుంటాను. నాన్న ఐ నో ఎవ్రీథింగ్ బట్ ఐ యాక్ట్ యాజ్ ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. సో చలో నో ప్రాబ్లం, తొందరగా వర్క్ చేసుకున్నాం. మళ్ళీ గృహప్రవేశానికి షాపింగ్ బ్లాగులు చేయాలి, షాపింగ్ చేయాలి. సో బేసికలీ కిచెన్ ఇస్ లైక్ హాఫ్ డన్. ఇది హాల్ కూడా చాలా వర్క్ ఉంది ఇక్కడ చేయడానికి. గుడ్ మార్నింగ్, నియర్ బై దగ్గర వచ్చేసింది కాబట్టి మాకు కాల్ వచ్చింది. ఎక్రలిక్ పెడుతున్నారనమాట. మొత్తం మనం చూసినట్టయితే ఫ్రేమింగ్ అంతా పెడుతున్నారు. డోర్స్ వచ్చి ఫ్యాక్టరీ ఫినిష్ వెళ్తుంది. చూసి మొత్తం ఫ్రేమింగ్ సెట్ చేస్తున్నారు. అలాగే సైమల్టేనియస్లీ అన్ని డోర్స్ అంటే ఇంట్లో ఉన్న డోర్స్ అన్ని మనకి ఇప్పుడు ఫ్యాక్టరీ ఫినిష్కి వెళ్ళబోతున్నాయి అనమాట. సో మేము ఒక 2 days రాకపోతే ఇది మొత్తం ఇలా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది తీసేస్తున్నాం మనం, బికాజ్ ఇది మేము ఫస్ట్ లో మెన్షన్ చేయలేదు. బట్ ఇది వచ్చినందుకు ఇది మేము తీసేస్తున్నాం. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇది ఉంచే వాళ్ళ బాగుంది స్పేస్, కానీ మొత్తం డబ్బాను. సో అందుకే ఇది తీసేస్తే ఇది కొంచెం మనకి ప్లేస్ కనిపిస్తుంది కదా. రేపు చాలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చాలా చిన్నగా అయిపోయింది అనమాట. సో అందుకే ఇది తీసేస్తున్నాము. ఇక్కడ అన్ని మనకి అప్లయన్సెస్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మాకు ఇంటీరియర్ వాళ్ళు చెప్పారు ట్రై టు బై అప్లయన్సెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, బికాస్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. దీని తర్వాత మొత్తం లామినేట్స్ ఇవన్నీ ఫినిషింగ్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది మేడం? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మన మైక్రోవేవ్ ఏదైతే ఉందో అదే ఫిక్స్ చేద్దామా కొత్తది కొందామా అని ఉంది. బట్ ఒకసారి మన మైక్రోవేవ్ తీసుకొచ్చి విల్ సీ
చికెన్ ని పెట్టి చేస్తుంటే గ్రిల్ అవుతుంది. ఓకే. ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇప్పుడు, అన్ని ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నేను ఎక్స్పెన్సివ్ కాదు, నీతో ఉండట్లేదు అంతే. సో ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ రైస్ పెట్టుకోవడానికి నేను అడిగా, ఇక్కడ మనకి 2 విక్క బాస్కెట్స్ వస్తాయి. విక్కర్ బాస్కెట్ అంటే బాస్కెట్స్, 2 విక్క బాస్కెట్స్ వస్తాయి. ఇక్కడ మనకి రైస్ పెట్టుకునే కంటైనర్ వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏంటంటే షటర్ వస్తుంది, బ్లాక్ కలర్ షటర్ వస్తుంది. సో అప్లయన్సెస్ అవి లోపల పెట్టుకోవడానికి. ఇక్కడ లాఫ్ట్ వస్తుంది. లాఫ్ట్ చాలానే ఉన్నాయి కదా. ఓహోహోహోహో. నీవే కాదు, నీ చిన్న ఇల్లు వాళ్ళ సామాన్లు అందరు సామాన్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీ కామెంట్ లో అంటారు పొద్దున్న లేచంగానే మీరు కాల్ చేశారు, వచ్చారు, స్నానాలు చేసి పూజలు చేసి రాలేదు. సో ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ వచ్చింది కాబట్టి, ఇక్కడ కూడా మనకి లాఫ్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా నేను ప్లాన్ చేసుకుంటున్నాను అన్ని ఇక్కడ ఎలా పెట్టుకోవాలని. ఇక్కడ అంతా ఇక్కడ చిమ్నీ వచ్చేస్తుంది, అక్కడ డిష్ వాషర్ వస్తుంది. ఏ బ్రాండ్? ఫెవిక్విక్ ప్రో బాండ్. మన బాండ్ లాగే ప్రోగా ఉండాలని సో వాళ్ళు చేస్తున్నారు, బిజీగా చేస్తున్నారు. ఈ కలర్ అక్రెలిక్ బ్లూ కదా, ఓషన్ బ్లూ, అక్వా బ్లూ. అక్రెలిక్ పెట్టేస్తున్నా. అక్రెలిక్ చాలా ఎక్స్పెన్సివ్ కదా మేడం? ఇల్లంటేనే ఎక్స్పెన్సివ్ కదా బాబు. అక్రెలిక్ ఎందుకంటే లామినేట్స్ లో ఫినిషింగ్ రాదు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వి ఆర్ గోయింగ్ విత్ అక్రెలిక్. వెరీ నైస్ మేడం, చాలా మంచి పని చేస్తున్నారు. రండి మేడం రండి. ఇది ఎంత పెద్ద డబ్బా ఎందుకు పెట్టించేసారు ఇక్కడ? క్రాకరీ యూనిట్ వస్తుంది ఇక్కడ. పైన కూడా మనకి లాఫ్ట్ వస్తుంది. క్రాకరీ యూనిట్ లో ఏం పెట్టారు మేడం? క్రాకరీ యూనిట్ లో కిచెన్ కి సంబంధించిన సామాన్లు, కప్పులు, సాసర్లు అవి పెడతాయి. ఇప్పుడు బాగుంటాయి, ఇప్పుడు అన్ని కొనమంటావు, తర్వాత ఒక 2 నెలలు అయిన తర్వాత నాకు మొదలెడతావు. ఏంటి ఇది ఎందుకు ఇక్కడ, ఈ చెత్త ఎందుకు, ఈ చెత్త ఎందుకు అంటే నాకు కూడా అర్థం కాదండి. మా ఆయనైనా మిగతా హస్బెండ్స్ అందరు ఇంతేనా? ఏదో మనం కొనుక్కొని మన పుట్టింటికో మనం మేకప్ ఐటమ్స్ కొనుక్కున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారండి వీళ్ళు. మనం ఏదైనా ఇంటికి వస్తున్నాం కదా కొంటాం, కొంటే ఈ చెత్త ఇప్పుడు వాళ్ళ ప్లేస్ క్లీన్ ఉండాలి, మొత్తం తీసుకొచ్చి మన బెడ్రూమ్ లో తోసేస్తారా? వాట్ ఈస్ దిస్ లాజిక్? ఓకే ఎనీవేస్ ఇక్కడ క్రాకరీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా నేను నా దగ్గర ఉన్నవి 2 అరల్లోనే సరిపోతాయి. సో ఒక మంచి క్రాకరీ కొనాలి, దానికి నువ్వు డబ్బులు ఇస్తే కొంటావు. తర్వాత ఇక్కడ డిష్ వాషర్ అంటున్నారు, బట్ నాకు సైజ్ అర్థం కావట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం టెన్షన్ గా ఉంది. ఇది ఒకసారి మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ ప్రాపర్ డిష్ వాషర్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇన్బిల్ట్ సింక్ వస్తుంది, అండర్ సింక్ వస్తుంది. ఇన్బిల్ట్ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్బిల్ట్ వస్తుంది. ఎందుకంటే పైన మనం కబోర్డ్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి కింద పెడితే ఏ తలకాయ నొప్పి ఉండదు, ఎవరికి కనిపించదు. ఆ స్పేస్ కూడా చెత్త డబ్బా పెట్టడం నాకు ఇష్టం లేదు. బికాస్ కిచెన్ లో చెత్త డబ్బా పెడితే కాక్రోచెస్ వస్తాయి, లిజర్డ్స్ వస్తాయి, స్మెల్ వస్తుంది, ఒక పాజిటివిటీ వైబ్ ఉండదు. అందుకే మేము మా పాతిల్లు బ్లాగ్ మేము నెక్స్ట్ అప్లోడ్ చేస్తే చూడండి. పాతిల్లు చిన్న కిచెన్ మేము బయట బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసాము. సో ఇక్కడ కూడా నాకు యూటిలిటీ ఉంది, కానీ కొన్ని వాష్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చి మళ్ళీ మీకు ఈ 2 యూనిట్ లో ఇక్కడ మనకి టాల్ ప్యాంట్రీ యూనిట్ వస్తుంది. ఒక దగ్గర ఏమో మనకి షెల్ఫ్స్, గ్లాస్ షెల్ఫ్స్ వస్తాయి. మా ఆయన ఏంటంటే ఏదైనా ఇంజక్షన్ ఇచ్చి అందరితో నేనే చెడవ్వాలన్నమాట. ఎనీవేస్ కామెంట్లలో కూడా మీరు నా మీద వర్షం కురిపిస్తారు కదా. ఇదేంటంటే మా మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అబ్బా 3 రోజులు వస్తానా, 4 రోజులు వస్తానా, ఆ కొత్త ఫీలింగ్ అండి. అలాగే ఎంత బాగుంటుంది కదా ఆ పెయింట్ స్మెల్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ప్యానలింగ్ అంతా చేశారు. ఇక్కడే ఉంది చూడు. ఇది నచ్చాక ఇది రీప్లేస్ చేస్తున్నాం. ఇంటీరియర్ గార్డ్ కూడా నన్ను వేస్తే వస్తాడు మన ముందు. ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అది నేను చేస్తా. చేస్తావు, సూపర్వైజింగ్ అంతా నాకు చేయించి ఈ డోర్ ఏదైతే ఉందో ఇది వీళ్ళకి నేను ముందే చెప్తే అంత నాకు ఇక్కడ 33 డోర్స్ కావాలని. కానీ వాళ్ళు నా మాట కొంచెం వినక మా కార్పెంటర్ గారు పెట్టేశారు. నాట్ ఏ ప్రాబ్లం, మనం అనుకున్నదే అవుతుంది. మళ్ళీ ఫ్యాక్టరీ ఫినిష్ కి వెళ్తాయి, హెడ్ బైండింగ్ అయినా అవి చేయిస్తాను. సో ఇక్కడంతా మనకి ఫ్లూటెడ్ గ్లాస్ వచ్చేస్తుంది. ఎన్ని గివ్ అవే చేస్తే అయిపోతాయో నాకు ఎలా ఉందంటే ఆశ. ఒక 4 జీన్స్లు, ఒక 4 టీ షర్ట్లు, ఒక 4 చీరలు చాలండి బాబోయ్. ఆ కుప్పలు పెట్టుకోవడానికి. ये अगर मैं ली ना तेरे को वो इनफ हो जाएगा क्योंकि ये तो मेरे साथ में है ना. చూద్దాం వచ్చిన తర్వాత ఇది నా కబోర్డు, అది మా ఆయన. ఓకే సో ఈ కబోర్డ్ పెద్దగా ఉంది, విశాలంగా ఉంది, అది కూడా బాగానే ఉంది. కానీ అది నాకు 1 2 3 4 5 6 7 వచ్చింది. నాకు దీంట్లో ఇది చిన్నది ఉంటే సరిపోతే బస్ ఇంతే. ఇప్పుడు అన్నిట్లో అంటావు, తర్వాత పెట్టమంటావు, పెట్టేటప్పుడు పెట్టిస్తావు, తర్వాత తీసి అన్ని పడేస్తావు. ఆ ఫ్రెష్ అవి ఎక్కడ ఇప్పుడు ఉన్న ఇల్లు 2 బెడ్రూమ్ హౌస్ అండి. అందులో ఊర్లో వాళ్ళ చెత్త అంతా అన్ని ఆయన రూమ్ ఆయన పడేస్తే ఇక్కడ పెట్టాలంటే పెట్టు అంటాడు, ఇక్కడ పెట్టాలండి. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇల్లు. ఇక్కడ
ఏంటంటే నా శారీస్ వర్క్ అంతా లైట్ వస్తుంది కాబట్టి డిస్ప్లే చాలా బ్యూటిఫుల్ గా పెట్టుకోవాలి. ఆర్గనైజర్స్ కొన్ని ఇవ్వకుండా ఉన్న దాంట్లో పెట్టుకో కాదు. ఆర్గనైజర్స్ పెట్టి ఇక్కడ కొన్ని శారీస్, కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ అలాంటివి. ఇక్కడ నా మేకప్ సెషన్ వస్తుంది. ఇక్కడ ఏసీ ప్లాన్ చేస్తున్నాము, బట్ ఐ డోంట్ థింక్ సో వస్తుందా రాదా. వస్తుంది ఏసీ కంపల్సరీ కావాలి, ఎందుకంటే వెంటిలేషన్ లేవు, ఎయిర్ ఫ్లో లేవు. మా ఇంటీరియర్ నేను ఏం చెప్తాను మేడం, మన ఇల్లు మన అవుట్పుట్. ఇప్పుడు ఏంటంటే స్టేర్ కేస్ డిజైన్ లో మళ్ళీ మేము స్ట్రక్ అయ్యాం. స్టేర్ కేస్ డిజైన్స్ నేను ఒకటి చూపిస్తే ఓకే అంటాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపించేటప్పుడు ఏమో ఇలా కాదు అలా అంటాడు. ఈ గుణగణం మళ్ళీ వావ్, ఓకే. ఎన్ని బాటిల్ పెట్టుకోవచ్చు అది నువ్వు బిల్డింగ్ వాళ్ళ బాటిల్ కూడా అవును తాగవు పెట్టవు. ఈ డ్రామాలు ఏంటి? ఇదేంటి అది ఇలా ఉంది, దీనికి ఫినిషింగ్ అవ్వలేదా ఇంకా? ఫినిషింగ్ అయింది మరి ఏమో. భయ్యా छोटू भैया इधर आओ, आओ इधर आओ. कैसे रहता? टूट गया? हाँ? लगा सकते? लगा सकते इसको? लगाने से इधर टूट गया ना? हाँ गड़बड़ी हो गया। ओके नो प्रॉब्लम, आपको नहीं बोल रहे थे ऐसा. हाँ बोले थे नहीं, तू डिजाइन भिजाई नहीं उसके बाद. अभी उसको इधर शिफ्ट कर सकते हैं. इधर వావ్ వావ్ వావ్, ఏంటిది మా పూజ ఐడియా. మళ్ళీ మీరు కామెంట్ లో పెడతారు చెప్పులు వేసుకొని వచ్చావు. ఇక్కడ చెప్తుంది కదా ఈ గృహప్రవేశం అయిన తర్వాత మనం అన్ని పద్ధతిగా ఉందాం. ఎనీవేస్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ లో మీకు ఎక్కడైతే పిస్తా గ్రీన్ ప్యానల్ ఉంది కదా, ఇది MDF వుడ్ తో కట్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను దేవస్థానాల్లో ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తారో సో అదే మెటీరియల్ తో బ్రాస్ లో నేను అక్కడ మొత్తం వెంకటేశ్వర స్వామి అలాంటివి చేయిస్తున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు అవన్నీ. అలాగే ఇక్కడ వచ్చి ఆర్చ్ వస్తుంది. అండ్ కింద మీరు చూసినట్టయితే ఈ లెవెల్లో యాక్చువల్గా నేను అనుకుంది ఏంటంటే ఇక్కడ ఒక లైట్ రావాలి అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటే ఫోటో ఉండాలి, బట్ చాలా బ్యూటిఫుల్ ఫోటో ఉండాలన్నమాట. లేకపోతే అదైనా శ్రీనివాస కళ్యాణమైన ఫోటో ఒకటే ఫోటో అనుకున్నాను. తర్వాత ఈ డోర్ ఏదైతే ఉందో హాఫ్ మనకి MDF తో అంత అష్టలక్ష్మి వస్తాయి. అలాగే గ్లాస్ అనుకోలేదు ఫస్ట్, కానీ నాకు ఐడియా ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కాకుండా మూర్తి పెడదామని. కానీ చాలా మంది చెప్పడం ఏంటంటే రోజు పూజలు ఇవన్నీ అవ్వాలి, ప్రసాదాలు పెట్టాలి. బికాస్ నాకు కుదరదు తమ్ముతో పాపతో, కాబట్టి నేను ఫోటోతో అడ్జస్ట్ అయిపోతున్నాను. సో ఇక్కడ కార్ వచ్చిన తర్వాత, డోర్ వచ్చిన తర్వాత, అది వచ్చిన తర్వాత మనకి కంప్లీట్ లుక్ వస్తుంది. బట్ టైం చాలా అంటే చాలా తక్కువ ఉంది మన దగ్గర. సో అది కూడా నేను ఇవాళ మెజర్మెంట్ చేయించాలని ఇమీడియట్గా చేయించాను. సో ఇది వాళ్ళకి మెజర్మెంట్ పంపించేస్తే నాకు బై 12th 1 వీక్ లోపల వచ్చేస్తుంది. వచ్చాక దాన్ని మొత్తం మనం స్టిక్ చేద్దాం. అది కూడా నేను వీడియోలో చూపిస్తాను.